Welcome to Sri Raviteja Degree College, 3rd BCA 6th semester students, to my computer lecture on our college YouTube channel. My name is S. Ramesh Babu, lecturer in computer science, Sri Raviteja Degree College, Allavaram. Today topic is what is MapReduce in Hadoop and how to work organize in MapReduce in Hadoop architecture. For 3rd BCA computer students studied under Adikavi Nana University, Rajamahendravaram. Let us discuss what is MapReduce in Hadoop. ప్రీవియస్ క్లాస్లో హడూప్ గురించి నేర్చుకోవడం జరిగింది. హడూప్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఎనీ టైప్ ఆఫ్ డేటా అయినా స్టోర్ చేస్తూ ఉంటే దాన్ని హడూప్ అంటారని చెప్పుకోవడం జరిగింది. హడూప్లో డేటాని క్లస్టర్స్లో నోడ్స్ రూపంలో స్టోర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే డేటా యొక్క ఫైల్స్ని స్ప్లిట్ చేస్తుంది. ఎలా అంటే సమ్ పర్టికులర్ నోడ్స్ కింద ఆ నోడ్స్ అన్నీ ఒక క్లస్టర్ కింద ఫ్రేమ్ అయ్యి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది హడూప్. హడూప్లో అడ్వాంటేజెస్ ఏంటంటే లార్జ్ అమౌంట్ ఎనీ టైప్ ఆఫ్ డేటానైనా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే హడూప్ యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ డేటాని అంటే 1 టెరాబైట్ కన్నా తక్కువ డేటాని ఈ హడూప్లో స్టోర్ చేసుకోలేము. అలాగే ఈ హడూప్లో హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ ద్వారా ఏం చేస్తుందంటే ఫైల్స్ని స్ప్లిట్ చేస్తుంది. దాని అంటే నోడ్స్ కింద కన్వర్ట్ చేసి ఆ నోడ్స్ అన్నిటిని లార్జ్ క్లస్టర్స్ కింద స్టోర్ చేయడం జరుగుతుంది. ఈ లార్జ్ క్లస్టర్స్లో స్టోర్ చేయబడిన డేటా 3 టైప్స్ కింద డేటా స్టోర్ చేయబడుతుందని ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఇక్కడ హడూప్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను స్టోర్ చేసేటప్పుడు ఆ అమౌంట్ని ఈ మ్యాప్ రెడ్యూసింగ్ ద్వారా ఏం చేయొచ్చు అంటే స్పేసెస్ని తగ్గించవచ్చు. మ్యాప్ రెడ్యూస్ గురించి చెప్పుకోవాలంటే మ్యాప్ రెడ్యూస్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్ అండ్ ప్రోగ్రామింగ్ మోడల్ యూజ్డ్ ఫర్ ప్రాసెసింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. మ్యాప్ రెడ్యూస్ అనేది సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్ కలిగింది మరియు ప్రోగ్రామింగ్ మోడల్లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకొరకంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా లేదా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెసింగ్లో ఉంచడానికి. ప్రాసెసింగ్ ఈజ్ లైక్ రిట్రీవింగ్ అండ్ స్టోరింగ్. ఇక్కడ హడూప్ ద్వారా స్టోర్ చేయబడిన లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెసింగ్ చేయడానికి మ్యాప్ రెడ్యూస్ అనే సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్ ఉపయోగపడుతుంది. ఈ మ్యాప్ రెడ్యూస్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్ మరియు ప్రోగ్రామింగ్ మోడల్ కలిగింది. దీన్ని ఎందుకోసం యూజ్ చేస్తామంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఏదైతే ఉందో దాన్ని ప్రాసెసింగ్ చేయడానికి మ్యాప్ రెడ్యూస్ అనే సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్ కలిగిన ప్రోగ్రామింగ్ని యూజ్ చేయడం జరుగుతుంది హడూప్లో. మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ వర్క్ ఇన్ 2 పేజెస్. ఇక్కడ మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ అనేది 2 టైప్స్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. నేమ్లీ ఇక్కడ ఈ మ్యాప్ రెడ్యూస్ అనేది 2 డివైడెడ్ పార్ట్స్ కింద విడిపోతుంది. ఒకటి మ్యాప్ అండ్ రెడ్యూస్. దీస్ ఆర్ మ్యాప్ రెడ్యూస్. ఇక్కడ మ్యాపింగ్ ఒకటి కింద రెడ్యూస్ ఒకటి కింద విడిపోతుంది. మ్యాప్ టాస్క్స్ డీల్ విత్ స్ప్లిట్టింగ్ అండ్ మ్యాపింగ్ ఆఫ్ డేటా వైల్ రెడ్యూస్ టాస్క్స్ షఫిల్ అండ్ రిడ్యూస్ ద డేటా. ఇక్కడ మ్యాప్ అనే టాస్క్ ఏం చేస్తుందంటే డేటాని స్ప్లిట్టింగ్ చేస్తుంది. స్ప్లిట్టింగ్ మీన్స్
సమ్ సమ్ ఫైల్స్ ఒక చోట నుంచి సమ్ లొకేషన్ నుంచి వేరొక లొకేషన్కి ఈ టాస్క్ని ఏం చేస్తుందంటే స్ప్లిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరియు ఈ డేటాని మ్యాప్ చేస్తూ ఉంటుంది. ఎందుకొరకంటే సేమ్ టైప్ ఆఫ్ డేటా డిఫరెంట్ లొకేషన్లో అంటే నోట్స్లో కానీ లేకపోతే పర్టికులర్ ఫైల్స్లో కానీ స్టోర్ అయిందంటే ఆ యొక్క డేటాని ఈ యొక్క మ్యాప్ అనేది ఏం చేస్తుందంటే పర్టికులర్ లొకేషన్లో సేమ్ టైప్ ఆఫ్ డేటా ఉంటే కనుక దాన్ని పర్టికులర్ లొకేషన్ మ్యాప్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఇక్కడ రెడ్యూస్ టాస్క్ ఏం చేస్తుందంటే షఫుల్ చేసి అంటే మన డేటా సపోజ్ ఒక డేటా నోడ్ 1లోనూ ఉంది. ఇప్పుడు మన దగ్గర 5 నోడ్స్ ఉన్నాయనుకుందాం. 5 నోడ్స్లో నోడ్ 1లోను నోడ్ 5లోను నోడ్ 4లోను సేమ్ టైప్ ఆఫ్ డేటా ఉంది. సేమ్ టైప్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఇక్కడ మ్యాప్ అనేది ఏం చేస్తుందంటే ఈ టాస్క్ డేటాని స్ప్లిట్ చేస్తుంది. స్ప్లిట్ చేసి సేమ్ టైప్ ఆఫ్ ఉన్న డేటాని మ్యాపింగ్ చేస్తుంది. మ్యాపింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మ్యాపింగ్ చేయటం వల్ల అక్కడ వరకు మ్యాపింగ్ అనే టాస్క్ ఎండ్ అయిపోతుంది. తర్వాత రెడ్యూస్ టాస్క్ ఏం చేస్తుందంటే మీరు ఏదైతే మ్యాపింగ్ చేశారో ఆ యొక్క టాస్క్ డేటాని షఫుల్ చేస్తుంది. అండ్ రెడ్యూస్ ద డేటా అంటే డేటాని తగ్గించడం కొరకు ఈ మ్యాప్ రెడ్యూస్ అనేది హడూప్లో ఉపయోగపడుతుంది. ఇక్కడ మ్యాప్ రెడ్యూస్ అనేది సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్ అండ్ ప్రోగ్రామింగ్ మోడల్లో ఉండే సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్ని మ్యాప్ రెడ్యూస్ ఇన్ హడూప్ అంటారు. దీన్ని ఎందుకొరకు ఉపయోగిస్తామంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసేటప్పుడు దాన్ని ప్రాసెసింగ్ చేయడానికి ఈ మ్యాప్ రెడ్యూస్ అనేది ఉపయోగపడుతుంది. మ్యాప్ రెడ్యూస్ని 2 పేజెస్ కింద డివైడ్ చేస్తారు. ఫస్ట్ వన్ పార్ట్ ఈజ్ మ్యాప్ అండ్ సెకండ్ వన్ పార్ట్ ఈజ్ రెడ్యూస్. ఇక్కడ మ్యాప్ అనేది ఏంటంటే ఈ మ్యాప్ టాస్క్ ఏం చేస్తుందంటే డేటాని స్ప్లిట్ చేస్తుంది మరియు డేటాని స్ప్లిట్ చేసి మరియు డేటాని మ్యాపింగ్ చేస్తుంది. అలా చేసిన కంటెంట్ని రెడ్యూస్ టాస్క్ ఏమి చేస్తుందంటే షఫుల్ చేస్తుంది. షఫుల్ చేసి అండ్ రెడ్యూస్ ద డేటాని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ ద మ్యాప్ రెడ్యూస్ వర్క్. హడూప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్స్ని యూజ్ చేసి రాయడం జరిగింది. హడూప్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ రన్నింగ్ మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్స్ written వేరియస్ లాంగ్వేజెస్. మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్స్ వేరియస్ లాంగ్వేజ్లో హడూప్లో రాయడం జరిగింది. లైక్ జావా, రూబీ, పైథాన్ అండ్ C++. The programs of MapReduce in cloud computing are parallel in nature, thus are very useful for performing large-scale data analysis using multiple machines in the cluster. ఇక్కడ హడూప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుని మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్స్ని రాయటం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనం స్టోర్ చేయబడిన డేటాని రెడ్యూస్ చేయొచ్చు, ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. వెరీ యూజ్ఫుల్ ఫర్ పెర్ఫార్మింగ్ లార్జ్ స్కేల్ ఆఫ్ డేటాని ఈజీగా ఎనాలిసిస్ చేయొచ్చు. యూజింగ్ మల్టిపుల్ మెషిన్స్ ఇన్ ద క్లస్టర్స్లో ఉండే మల్టిపుల్ మెషిన్స్ని యూజ్ చేసి డేటాని ఎనాలిసిస్ చేయడానికి ఈ మ్యాప్ రెడ్యూస్ అనేది ప్రోగ్రామ్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. లెట్ us డిస్కస్ మ్యాప్ రెడ్యూస్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు ఒక ఆర్కిటెక్చర్ని తీసుకుని ఆ మ్యాప్ రెడ్యూస్ అనేది ఎలా జరుగుతుంది. ఇక్కడ హడూప్లో మ్యాప్ రెడ్యూస్ అనేది 2 పేజెస్ కింద డివైడ్ అవుతాయని చెప్పుకున్నాము. వన్ ఇస్ ద మ్యాప్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద రెడ్యూస్. మ్యాప్ ఈజ్ ఏ మ్యాప్ టాస్క్ అండ్ రెడ్యూస్ ఈజ్ ద రెడ్యూస్ టాస్క్. మ్యాప్ టాస్క్ యొక్క పని ఏంటంటే ఓన్లీ ఉన్న డేటాని హడూప్లో ఉన్న స్టోర్ అయిన డేటాని స్ప్లిట్ చేసి దాన్ని మ్యాపింగ్ చేస్తూ ఉంటుంది. మ్యాపింగ్ చేసి ఉంచున్న దాన్ని ఈ రెడ్యూస్ టాస్క్ అనేవి ఏం చేస్తాయంటే షఫుల్ చేసి
ఆ డేటాని రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇది మ్యాప్ రెడ్యూస్ యొక్క వర్కింగ్. మ్యాప్ రెడ్యూస్ ఆర్కిటెక్చర్. ఇక్కడ మ్యాప్ రెడ్యూస్ ఆర్కిటెక్చర్ అనేది చూద్దాము. పర్టికులర్ లొకేషన్ చూడండి. Let us discuss the example of map reduce architecture. The whole process goes through 4 phases of execution, namely splitting, mapping, shuffling, and reducing. మ్యాప్ రెడ్యూస్ ఆర్కిటెక్చర్లో 4 టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ పార్ట్స్ ఉంటాయి. అంటే స్టోర్ చేయబడిన డేటాని మ్యాపింగ్ టాస్క్ కింద అలాగే ఫేజెస్ టాస్క్ కింద మార్చడానికి. ఇక్కడ అలా మార్చడానికి 4 టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఫేజెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ నేమ్లీ, అదేంటంటే స్ప్లిట్టింగ్, మ్యాపింగ్, షఫ్లింగ్ అండ్ రెడ్యూసింగ్. ఫస్ట్ ఏదైతే డేటా ఉందో దాన్ని ఫైల్స్ రూపంలో స్ప్లిట్ చేసి తర్వాత మ్యాపింగ్ అనేది చేసి ఆ మ్యాపింగ్గా ఉన్న డేటాని ఏం చేయడం అంటే షఫ్లింగ్, అంటే పర్టికులర్ నోడ్ యొక్క డేటాని పర్టికులర్ నోడ్కి డిస్పాచ్ చేసి చేయడం వల్ల లాస్ట్లో ఏం చేస్తుందంటే అలా చేయడం వల్ల డేటా అనేది రెడ్యూస్ అవుతుంది. నౌ డిస్కస్ అండర్స్టాండ్ విత్ ఏ మ్యాప్ రెడ్యూస్ ఎగ్జాంపుల్. కింద ఒక మ్యాప్ రెడ్యూస్ ఎగ్జాంపుల్ గురించి ఇవ్వడం జరిగింది. కింద వెల్కమ్ టు హడూప్ క్లాస్, హడూప్ ఈజ్ గుడ్, హడూప్ ఈజ్ బ్యాడ్. ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ ఇన్పుట్ వాల్యూస్ కింద తీసుకోవడం జరిగింది. వెల్కమ్ టు హడూప్ క్లాస్, హడూప్ ఈజ్ గుడ్, హడూప్ ఈజ్ బ్యాడ్ అనేది ఇన్పుట్ కింద తీసుకుంటే దాంట్లో ఉన్న వర్డ్స్ అండ్ లేకపోతే కంటెంట్ని ఒక పిక్చర్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. చూడండి ఒకసారి. దిస్ ఈజ్ ద హడూప్ మ్యాప్ రెడ్యూస్ ఆర్కిటెక్చర్. ఇక్కడ ఇన్పుట్ వాల్యూస్ కింద మ్యాప్ రెడ్యూస్ ఆర్కిటెక్చర్లో 4 టైప్స్ ఆఫ్ పేజెస్ ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. ఒకటి, ఇచ్చిన ఇన్పుట్ని ఇన్పుట్ స్ప్లిట్స్ కింద డివైడ్ చేయటం. తర్వాత ఆ డివైడ్ చేసిన డేటా యొక్క స్ప్లిట్స్ని మ్యాపింగ్ చేయడానికి ఉపయోగించడం. తర్వాత మ్యాపింగ్ చేసిన తర్వాత ఆ డేటాని షఫ్లింగ్ చేయటం. ఆ తర్వాత రెడ్యూస్ ద డేటా. ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ పేజెస్ ద్వారా హడూప్లో మ్యాప్ రెడ్యూస్ ద్వారా డేటాని రెడ్యూస్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఆర్కిటెక్చర్లో ఇన్పుట్ డేటా కింద వెల్కమ్ టు హడూప్ క్లాస్, హడూప్ ఈజ్ గుడ్, గుడ్ హడూప్ ఈజ్ బ్యాడ్ అలా రాయడం జరిగింది. దాన్ని ఇన్పుట్ వాల్యూస్ కింద ఇక్కడ ఆధార్ తీసుకోవడం జరిగింది. ఇన్పుట్ వాల్యూస్ తీసుకున్నాం. ఇక్కడ ఏదైతే ఇన్పుట్ కింద తీసుకున్నామో డేటాని ఇక్కడ మ్యాప్ రెడ్యూస్ ఆర్కిటెక్చర్ ద్వారా ఫస్ట్ పార్ట్లో ఏం చేయాలంటే ఇన్పుట్ని స్ప్లిట్ చేయవలసి వస్తుంది. ఇన్పుట్ని స్ప్లిట్ చేయవలసి వచ్చినప్పుడు ఇచ్చిన డేటాని 4 టైప్స్ ఆఫ్ స్ప్లిట్స్ కింద చేసుకున్నాడు ఇక్కడ ఆథర్. వెల్కమ్ టు హడూప్ అనే ఒక ఇన్పుట్ స్ప్లిట్ ఇచ్చాడు. తర్వాత క్లాస్ హడూప్ ఈజ్ అని సెకండ్ స్ప్లిట్ కింద డివైడ్ చేశారు ఇచ్చిన ఇన్పుట్ వాల్యూని. అలాగే గుడ్ హడూప్ ఈజ్ అక్కడ వరకు ఒక డేటా కింద ఇన్పుట్ స్ప్లిట్ కింద డివైడ్ చేయడం జరిగింది. అలాగే బ్యాడ్ అనే వర్డ్ని ఒక ఇన్పుట్ స్ప్లిట్స్ కింద ఇన్పుట్ వాల్యూ నుంచి తీసుకుని స్ప్లిట్ చేశారు. తర్వాత ఏం చేశారంటే ఎప్పుడైతే ఇక్కడ హడూప్ రెడ్యూస్లో 4 టైప్స్ ఆఫ్ పేజెస్ ఉంటాయి అనుకున్నాం. ఫస్ట్ పార్ట్ ఇన్పుట్ స్ప్లిట్స్. ఇక్కడ ఇన్పుట్ స్ప్లిట్స్ అనేవి జరిగిపోయింది. తర్వాత మ్యాపింగ్ చేయడం జరిగింది. మ్యాపింగ్ ఎలాగంటే వెల్కమ్ అనేది ఒక వర్డ్, అక్కడ డేటా, అక్కడ టు అనేది ఒక వర్డ్, హడూప్ అనేది ఒక వర్డ్. దాన్ని ఏం చేశారంటే డివైడ్ చేశారు మ్యాపింగ్లో. ఇచ్చిన ఇన్పుట్ స్ప్లిట్స్ యొక్క డేటాని ఏం చేయారంటే అక్కడ 3 టైప్స్ ఆఫ్ వర్డ్స్ దాంట్లో సెంటెన్స్లో ఉన్నాయి కాబట్టి దాన్ని మ్యాపింగ్ చేయడం కొరకు ఇన్పుట్ స్ప్లిట్స్ని మ్యాపింగ్ కింద ఈచ్ ఇన్పుట్ స్ప్లిట్ని మ్యాపింగ్ కింద కన్వర్ట్ చేశారు. మీరు డయాగ్రామ్లో చూసినట్లయితే సెకండ్ హడూప్ ఈజ్ అని ఉంది. క్లాస్ హడూప్ ఈజ్ సెకండ్ స్ప్లిట్లో క్లాస్ని 1 కింద, హడూప్ని 1 కింద, ఈజ్ని 1 కింద డివైడ్ చేయడం జరిగింది. అలాగే థర్డ్ స్ప్లిట్లో ఇన్పుట్ స్ప్లిట్లో గుడ్ హడూప్ ఈజ్ అని స్ప్లిట్ చేయడం జరిగింది. దాన్ని మ్యాపింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి గుడ్ 1 కింద, హడూప్ 1 కింద, ఈజ్ 1 కింద డివైడ్ చేశారు. అంటే అక్కడ 1 అంటే ఒక వర్డ్ అని అర్థం, అంటే ఒక డేటా
ఆ యొక్క పర్టికులర్ డేటా అని అర్థం. బ్యాడ్ అనేది ఒక ఇన్పుట్ స్ప్లిట్ని ఒక మ్యాపింగ్ కింద డివైడ్ చేయండి. ఇక్కడ 2 పేజెస్ జరిగిపోయాయి. హడూప్ మ్యాప్ రెడ్యూస్ ఆర్కిటెక్చర్లో 4 పేజెస్ జరుగుతాయి అనుకున్నాం. ఇన్పుట్ స్ప్లిట్ జరిగింది, అలాగే మ్యాపింగ్ జరిగింది. మ్యాపింగ్ జరిగిన తర్వాత జరగవలసిన నెక్స్ట్ పార్ట్ ఏంటంటే, ఇక్కడ ఇన్పుట్ స్ప్లిట్స్ మ్యాపింగ్ ఎవరు చేస్తారంటే, మ్యాప్ రెడ్యూస్లో మ్యాప్ టాస్క్స్ చేస్తూ ఉంటాయి. తర్వాత రెడ్యూస్ టాస్క్స్ ఏం చేస్తూ ఉంటాయంటే షఫలింగ్ అండ్ రెడ్యూస్ చేస్తూ ఉంటాయి. మ్యాప్ రెడ్యూస్ని 2 పేజెస్ కింద డివైడ్ చేశారని ముందుగా చెప్పుకున్నాం. మ్యాప్ రెడ్యూస్ని అంటే మ్యాప్ అనేది ఒక టాస్క్, రెడ్యూస్ అనేది ఒక టాస్క్. ఇక్కడ మ్యాప్ అనేది 2 టైప్స్ ఆఫ్ పేజెస్ కింద డివైడ్ అయిపోయింది. అలాగే రెడ్యూస్ అనేది 2 టైప్ ఆఫ్ పేజెస్ కింద డివైడ్ అయిపోయింది. మ్యాప్ అనేది ఏంటంటే ఇన్పుట్ స్ప్లిట్స్ కింద, మ్యాపింగ్ కింద 2 పేజెస్ కింద డివైడ్ చేశారు. అలాగే రెడ్యూస్ అనే దాన్ని షఫలింగ్ ఫేజ్ కింద, రెడ్యూసర్ ఫేజ్ కింద డివైడ్ చేశారు. ఇక్కడ మ్యాపింగ్ని ఏం చేయడం జరిగిందంటే ఇన్పుట్ని షఫలింగ్ రెడ్యూస్ పార్ట్లోకి రెడ్యూస్ టాస్క్ ఎంటర్ అయ్యి ఏం చేసిందంటే షఫలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ వెల్కమ్ నుంచి ఇక్కడ పదాలని ఏం చేశారంటే డివైడ్, ఇక్కడ మ్యాపింగ్లో ఉన్న హోల్ పదాలను ఏం చేశారంటే షఫలింగ్ చేసేయడం జరిగింది. అంటే ఇక్కడ ఒకే టైప్ ఆఫ్ వర్డ్ ఉన్న పదాలన్నీ ఒక క్లస్టర్లో తీసుకోవడం జరిగింది, ఒకే ఒక నోడ్ కింద తీసుకోవడం జరిగింది. ఇక్కడ బ్యాడ్ అనేది మ్యాపింగ్లో ఒకసారి వచ్చింది కాబట్టి దాన్ని టాప్ పొజిషన్లో పెట్టారు. అలాగే క్లాస్ 1 మ్యాపింగ్లో క్లాస్ 1 అనేది ఒకసారి ఒకేసారి అక్కరైంది కాబట్టి దాన్ని సెకండ్ కింద తీసుకున్నారు. అలాగే గుడ్ అనేది మ్యాపింగ్లో ఒకసారి మాత్రమే వచ్చింది, దాన్ని థర్డ్ కింద తీసుకున్నారు. ఇక్కడ హడూప్ చూస్తే మ్యాపింగ్లో ఫస్ట్ దాంట్లోనూ ఉంది, సెకండ్ దాంట్లోనూ ఉంది, థర్డ్ దాంట్లోనూ ఉంది. కాబట్టి మ్యాపింగ్ని హడూప్ 1 3 టైప్స్ కింద వచ్చింది కాబట్టి దాన్ని 3 కింద డివైడ్ చేశారు. అలాగే ఈజ్ అనేవి 2 ఇక్కడ సెకండ్ మ్యాపింగ్లోను థర్డ్ మ్యాపింగ్లోనూ వచ్చాయి కాబట్టి ఈజ్ని 2 ఆటల కింద డివైడ్ చేశారు. అలాగే 2 అనే పదం ఒకసారే వచ్చింది, దాని కాబట్టి లాస్ట్లో పెట్టుకున్నాం. ఇక్కడ ఏదైతే వర్డ్ దేంతో మ్యాప్ అవుతుందో దాన్ని మ్యాపింగ్ ద్వారా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ చూస్తే మీరు డయాగ్రామ్లో చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. వెల్కమ్ అనేది వెల్కమ్ తోటి, ఇక్కడ వెల్కమ్ ఒకసారి వచ్చింది కాబట్టి వెల్కమ్ని ఒకసారి చేయడం జరిగింది. తర్వాత ఎక్కడైతే వర్డ్ మ్యాపింగ్లో వెల్కమ్ అనేది ఒకసారి వచ్చింది కాబట్టి డైరెక్ట్ మ్యాపింగ్ వెల్కమ్ దగ్గర నుంచి వెల్కమ్కి ఒకసారి. హడూపు 3 సార్లు మ్యాప్ అవుతుంది చూడండి. ఫస్ట్ మ్యాపింగ్ నుంచి హడూప్ 1కి, సెకండ్ హడూప్ 1 నుంచి మ్యాపింగ్కి. ఇక్కడ మ్యాపింగ్ మీరు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. మ్యాపింగ్ నుంచి షఫలింగ్ అనే డేటాని అలా జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత ఇక్కడ షఫలింగ్ అయిన డేటాని ఏం చేస్తారంటే రెడ్యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. రెడ్యూస్ మీన్స్ ఏదైతే డేటాని షఫల్ చేసామో దాని పార్ట్కి ఆ పార్ట్స్ నుంచి దాన్ని ఇంకా రెడ్యూస్ అంటే తగ్గించడానికి ఈ రెడ్యూసర్ ఉపయోగపడుతుంది. బ్యాడ్ అనేది ఒకటే ఉంది కాబట్టి ఒకటి, క్లాస్, గుడ్, హడూప్ అనేది 3 టైప్స్ వచ్చింది కాబట్టి దాన్ని హడూప్ 3 అని రాసుకోవడం జరిగింది. అంటే హడూప్ అనే వర్డ్ 3 టైప్స్లో వచ్చింది కాబట్టి 3 టైమ్స్. ఈజ్ అనే వర్డ్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 అని రాసుకోదు. 2 అనే వర్డ్ ఒకసారి వచ్చింది కాబట్టి ఒకసారి. వెల్కమ్ అనే వర్డ్ వెల్కమ్ అని ఒకసారి. అలాగా ద ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూస్తే బ్యాడ్ 1, క్లాస్ 1, గుడ్ 1, హడూప్ 3, ఈజ్ 2 ఒకసారి వచ్చింది, వెల్కమ్ అనేది ఒకసారి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క హడూప్ రెడ్యూస్ యొక్క ఆర్కిటెక్చర్ డిజైన్ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. లార్జ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఫస్ట్ ఏం చేస్తుందంటే మ్యాప్ రెడ్యూస్ ఇన్పుట్ స్ప్లిట్స్ కింద చేస్తుంది. తర్వాత మ్యాపింగ్ అనేది జరుగుతుంది. మ్యాపింగ్ నుంచి షఫలింగ్ అనేది జరుగుతుంది. షఫలింగ్ నుంచి రెడ్యూస్ అనేది జరుగుతుంది. షఫలింగ్, రెడ్యూసర్ అనేది ఎవరు చూసుకుంటారంటే రెడ్యూస్ టాస్క్ చూసుకుంటాయి. ఇన్పుట్ స్ప్లిట్స్, మ్యాపింగ్ ఎవరు చూస్తారంటే మ్యాప్ టాస్క్ చూసుకుంటూ ఉంటాయి. ఇక్కడ షఫలింగ్ అంటే ఏమీ లేదు, ఒక వర్డ్ ఒకసారి వస్తే దాన్ని ఒకసారి మాత్రమే షఫలింగ్లో తీసుకుంటారు.
మ్యాపింగ్లో 2-3 టైమ్స్ అక్కరైన వర్డ్ ఉంటే షఫ్లింగ్లో ఒకే యూనిట్లో 3 టైమ్స్ కింద వచ్చాయని ఇక్కడ హడూప్ 1 హడూప్ 1 హడూప్ 1 కనబడుతుంది మీకు. ఈజ్ అనేది 2 టైప్స్ వచ్చింది కాబట్టి దాన్ని అంటే ఏ యొక్క పర్టికులర్ వాడిని దాని యొక్క కేటగిరీకి సెపరేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడాన్ని షఫ్లింగ్ అంటారు. డయాగ్రామ్ని చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఇది హడూప్ ఆర్కిటెక్చర్ యొక్క ఎగ్జాంపుల్. క్లాస్ సమ్మరీ ఒకసారి చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే హడూప్ మ్యాప్ రెడ్యూస్ అనేది ఏం చేస్తున్నాం అంటే మ్యాప్ రెడ్యూస్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్ అండ్ ప్రోగ్రామింగ్ మోడల్ యూజ్డ్ ఫర్ అమౌంట్స్ ఆఫ్ డేటా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మ్యాప్ రెడ్యూస్. ఇక్కడ మ్యాప్ రెడ్యూస్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్ అండ్ ప్రోగ్రామింగ్ మోడల్లో ఉండి హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయడానికి ఉపయోగించే దాన్ని మ్యాప్ రెడ్యూస్ అంటారు. ఇక్కడ ఈ మ్యాప్ రెడ్యూస్ అనేది 2 పేజెస్ కింద డివైడ్ అవుతుందని చెప్పుకున్నాము. వన్ ఈజ్ ద మ్యాప్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద రెడ్యూస్. మ్యాప్ టాస్క్ అని ఏం చేస్తుందంటే మీరు తీసుకున్న డేటాని స్ప్లిట్టింగ్ మరియు మ్యాపింగ్ కింద డేటాని మారుస్తుంది. మార్చిన డేటాని రెడ్యూస్ ఏం చేస్తుందంటే షఫ్లింగ్ అండ్ రెడ్యూసర్ కింద మార్చి డేటాని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.